టు జై భీమ్ టీవీ. ఈరోజు మన స్టూడియోలో హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ నేషనల్ చైర్మన్ గారు మరియు హైకోర్టు న్యాయవాది శ్రీ బోడా రాకేష్ నాయక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. ఈరోజు సమాజంలో జరుగుతున్న అసమానతలు, అట్రాసిటీస్, మతపరమైనది కావచ్చు, కులపరమైనది కావచ్చు, మరియు దేశ సంరక్షణ కొరకై, సమాజం మంచి కొరకై ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో మనం సార్ని ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మరి ఈరోజు చూసినట్లయితే బలమున్న వాడిది వాళ్ళకే న్యాయం అనేది అందుతుంది సార్. అంటే దళితులు కావచ్చు, డబ్బు లేని వారు కావచ్చు, పవర్ లేని వారు కావచ్చు, ఎడ్యుకేషన్ లేని వారు కావచ్చు, లేదంటే హయ్యర్ కాస్ట్ కాని వాళ్ళు కావచ్చు, వాళ్ళకి న్యాయము పూర్తిగా అందలేని పరిస్థితుల్లో మరి మనం చూస్తున్నాం సార్ ఈ సమాజంలో. మరి రీసెంట్గా చూసినట్లయితే పిఠాపురంలో జరిగిన ఇన్సిడెంట్, పవన్ కళ్యాణ్ గారి స్వయం తన నియోజకవర్గంలోనే ఒక దళితుని వెలివేసిన విషయం మనకు తెలుసు సార్. ఇవాళ చాలా ట్రోల్స్ వస్తున్నాయి టీవీలో కూడా. సో దీనికి మీ అభిప్రాయం ఏంటి సార్? దీని గురించి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే నేను రాజకీయాలు మాట్లాడడానికి నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడు. ఆయన ఏం చేస్తాడు ఏంటిది అనేది ఆయన విజ్ఞతకే నేను వదిలేస్తాను. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే తన ప్రజల పట్ల అంటే పహల్గామ్ దాడిలో ఒక వ్యక్తి చనిపోయారు. అతని కుటుంబానికి పరామర్శించి అతనికి 50 లక్షల రూపాయలు ఇచ్చాడు. చాలా సంతోషం, అది అభినందించదగ్గ విషయం. ఒక మంచి నాయకుడి లక్షణాలు అక్కడ నేను చూశాను అతనిలో. కానీ అదే వ్యక్తి ఒక దళిత కుటుంబాన్ని వెలివేసినప్పుడు, ఆ కుటుంబంలో ఒక ఎవరైతే సంపాదించే వ్యక్తి ఆయన చనిపోయినప్పుడు, ఆ కుటుంబం గ్రామం నుంచి వెలివేయబడ్డప్పుడు తన నియోజకవర్గం కాబట్టి తను స్పందించాల్సిన బాధ్యత తనకుంది. కనీసం స్పందించలేదు. అది సామాజిక స్పృహ ఉన్నోళ్ళు చేసే పని. అవును సార్. ఎవ్రీ వన్ షుడ్ బి సామాజిక స్పృహ కనుక ఉంటే ఖచ్చితంగా తన మన అనే భేదం చూడరు. ఒకవేళ అలాంటి భేదం చూశారు అంటే రాజకీయ నాయకులుగా వారు పనికిరారు. ఎందుకు నేను చెప్తున్నానంటే రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని ప్రమాణం చేశారు. అవును సార్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఒక మినిస్టర్ హోదాలో కూడా, డిప్యూటీ సీఎం హోదాలో కూడా అతను ప్రమాణం చేశాడు. ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రం ఇది. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారంగా నడుచుకుంటానని చెప్పేసి ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండాలి. అలా ఎందుకు కట్టుబడలేదో అది అతనికి తెలవాలి. అతన్ని ఓటేసి గెలిపించిన ప్రజలకు తెలవాలి. ఎందుకంటే అతన్ని ఎన్నుకున్నది ప్రజలు. ఆ ప్రజల యొక్క అభిష్టం మేరకు అతను నడుచుకోవాలి. ప్రజల యొక్క అభిష్టం ఏంటిది? రాజ్యాంగం ప్రకారమైన పాలన జరిపించండి. అందుకే న్యాయం చేస్తారన్న నమ్మకంతో నమ్మి ఓటేసి అసెంబ్లీకి పంపించారు. అక్కడ రాజ్యాంగపరమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సినటువంటి వ్యక్తి మరి రాజ్యాంగబద్ధంగా నడుచుకోకుండా ఫెయిల్ అయిపోయాడు అంటే అది మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఓటేసి గెలిపించిన వాళ్ళు కావచ్చు, అతన్ని అనుసరిస్తున్న కార్యకర్తలు కావచ్చు, అతనైనా కావచ్చు, అతని కుటుంబ సభ్యులైనా కావచ్చు, అతని అన్నవాళ్ళు చిరంజీవి గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, మా తమ్ముడు చేసేది రైట్ ఆర్ రాంగ్ అని వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. సార్, ఇలాంటి సందర్భంలో వాళ్ళకి న్యాయం జరగాలంటే అంటే పూర్తిగా కనీసం టిఫిన్స్ అమ్మడానికి, కొనడానికి కానీ ఇంకా మరి ఏ బేసిక్ థింగ్స్ గురించి కూడా వాళ్ళు ఉన్న ఊర్లో, గ్రామంలో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళని బహిష్కరించడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో ప్రభుత్వ అధికారులు కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి.
ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ఎలక్షన్లో 5 సంవత్సరాలు ఉంటారు, తర్వాత దిగిపోతారు. కానీ చట్టబద్ధంగా నడుచుకోవాల్సింది ఎవరు? డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు. వాళ్ళు ఏం చేయాలి? యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే ఈ యొక్క అట్రాసిటీస్కి పాల్పడ్డారో అలాంటి వ్యక్తులపై కేసు బుక్ చేసి ఆ యొక్క బహిష్కరించబడినటువంటి వ్యక్తికి వేయి అతనికి ఇంటికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి యాజ్ పర్ అట్రాసిటీ యాక్ట్, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా నేను చెప్తున్నాను, అక్కడ ఆ యొక్క ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి వాళ్ళకు పూర్తిగా మరలా తిరిగి సమాజంలో కలిపే విధంగా మరి పీస్ కమిటీ లాంటిది రకరకాలుగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేసే విషయంలో కూడా ప్రభుత్వ అధికారులు ఫెయిల్ అయిపోయారు. అవును సార్. ఆ ఫెయిల్ అయిపోయినటువంటి సందర్భంలో అదే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏం చెప్తుందంటే ఆ వ్యక్తులు ఎవరైనా సరే ఆ కుటుంబంలో నుంచి కంప్లైంట్ ఇస్తే వాళ్లకు కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది. సార్ ఇప్పుడు చూసినట్లయితే కోర్టు నుంచి మనకి ఒక తీర్పు అనేది ఇచ్చారు సార్. క్రిస్టియన్ అనబడిన వారు ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే ఈ అట్రాసిటీ కేసెస్ అనేవి చెల్లవు అనేసి. మరి ఇలాంటి సందర్భాలలో వీళ్ళని వెలివేసిన నేపథ్యంలో ఈ వెలివేయబడిన కుటుంబము విషయము వేరు, ఈ ఎస్సీ ఎస్టీ కేసు క్రిస్టియన్ అయిన వాళ్లకు చెల్లదు అనే మాట వేరు వేరు. ఈ వెలివేయబడినటువంటి కుటుంబం క్రిస్టియనో కాదో నాకు తెలియదు, కానీ దళితులు వాళ్ళు దళితులు తెలుసు. వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తిస్తుంది. అట్రాసిటీ ప్రకారంగా వాళ్ళకు అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ కల్పించాలి. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది స్టేట్. ఒకవేళ ఈ బహిష్కరించబడిన దళితులు ఎవరై ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్స్ అయితే ఆ సందర్భంలో వారికి ఏ విధమైనటువంటి న్యాయము మరి చట్టం నుంచి గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? మంచిదమ్మా. ఇప్పుడు ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గురించి మీరు ప్రస్తావించారు. అవును సార్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులోని సారాంశము ఏంటంటే ఎస్సీ నుంచి నేను మతం మారాను అని తనంతట తానే అడ్మిట్ అయ్యాడు. ఎవరు? ఆ పాస్టర్. అక్కడ యాజ్ పర్ లా ప్రకారంగా ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 ఉందో, కాన్స్టిట్యూషన్లో లేదు కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950లో ఏదైతే ఉందో, అది ఏదైతే ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో అది కూడా పార్లమెంటు సమావేశంలో చర్చ జరిగి వచ్చినటువంటి జియో కాదు. అది ఒక ఆర్డినెన్స్ కూడా కాదు. కానీ అది రాజ్యాంగం అనే మన రాష్ట్రపతి ద్వారా విడుదలైంది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్గా నమోదైంది కాబట్టి దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. కాబట్టి కోర్టు దాని ప్రకారంగా తీర్పిచ్చింది. ఏమని తీర్పిచ్చింది? ఎప్పుడైతే అతను మతం మారుతారో అప్పుడు అతను బీసీసీ తీసుకోవాలి. బీసీసీ అయినటువంటి వ్యక్తికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తించదు అని చెప్పేసి మన ఏపీ హైకోర్టు చెప్పింది. ఈ మాట ఏపీ హైకోర్టు చెప్పకముందే సుప్రీంకోర్టు దాదాపు ఎన్నో కేసుల్లో తీర్పిచ్చింది. కాబట్టి ఎస్సీలకు మాత్రం సంబంధించినటువంటి ఈ వివక్ష ఎందుకు జరిగింది అనేది కూడా కోణం చూడాలి. ఎస్సీ వాళ్ళకు ఈ రకమైనటువంటి లిటిగేషన్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు వేరే కులస్తులకు వాళ్ళు మతం మారితే వాళ్లకు కూడా మీ రిజర్వేషన్లు పోతాయని, వేరే వాళ్ళు వర్గాల నుంచి వచ్చినటువంటి ఎవరైనా సరే వాళ్ళందరికేమో వాళ్ళు మతం మార్చుకుంటే వాళ్ళకున్న కులమే వర్తిస్తుంది. కానీ వీళ్ళు వచ్చేసరికి ఈ రకంగా ఎందుకు జరిగింది అంటే ఎస్సీ వాళ్ళకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఇప్పటికీ లేదు ఈ దేశంలో. ఎస్సీలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కానీ సామాన్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా గుర్తించవలసిన విషయం ఏంటంటే, దళితుల నుంచి గమనించవలసిన విషయం ఏంటంటే మత స్వాతంత్రం కోసం పోరాడాలి. రిజర్వేషన్ కోసం మొన్న ఏబిసిడి వర్గీకరణ కోసం అడిగారు కదా, నేను తప్పపడతలే. అందులో లాభ నష్టాలు ఏంటి మీకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. కమిటీలు చేశారు, నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడ ఏం అడగాలంటే అందరికీ ఉన్నట్టే మాకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఎందుకు ఇవ్వరు? మేము మాకు నచ్చిన మతాన్ని స్వీకరిస్తాం. నీకేం వచ్చి నష్టం? నేను తినే తిండిని నువ్వే రాస్తావు, నేను కట్టుకునే బట్టను నువ్వే రాస్తావు,
ఇప్పుడు మన రాజ్యాంగమే మనకి ఈక్వల్ రైట్ ఇచ్చింది కదా సార్. రాజ్యాంగము ఇచ్చింది, మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏమొచ్చింది అక్కడ? అదే కరెక్టే కదా. అదే రాజ్యాంగం ఏమో ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, లైఫ్ అండ్ లిబర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ కూడా రాజ్యాంగం ఇచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ కూడా ఇచ్చింది. కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఎందుకు పెట్టారు? ఎస్సీ వాళ్ళకు మాత్రమే ఎందుకు పెట్టారు? మిగతా వాళ్ళకు కూడా ఎందుకు పెట్టలేదు అంటే మిగతా వాళ్ళు పెట్టాలని నేను అడగట్లేదు, వాళ్ళకి అందరికీ ఉన్నట్టు నాకు కూడా కావాలి అని ఎస్సీ సమాజం నుంచి ఈ నినాదము, ఈ ఉద్యమము వస్తే కానీ ప్రభుత్వము స్పందించి మరి ఎస్సీ వాళ్ళకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ కల్పించదు. దీని విషయంలో సుప్రీంకోర్టులో ఈ కేసు కూడా పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు కూడా వివిధ రాష్ట్రాల నుంచి అభిప్రాయం కోరింది. అది పూర్తి జడ్జిమెంట్ ఇంకా రాలేదు, పెండింగ్లో ఉంది.